వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయం, పెద్ద దోర్నాల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గంట రమణారెడ్డి మరియు ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త మరియు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ రిబ్బన్ కత్తిరించి వేద మంత్రాలు నడుమ వేద పండితులు వేద మంత్రాల ఉచ్చరణలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ ను ఘనంగా సన్మానించారు. ఈ క్రమంలో తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని మండల స్థాయి నాయకుల నాయకత్వంలో తాను పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్తను సమన్వయపరుచుకుంటూ ఏకతాటిపైన నడిచి వైఎస్ఆర్సీపీ విజయానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నారు. మన మధ్య చిన్న చిన్న పురపచ్చులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిని కలుపుకొని సమిష్టిగా కృషి చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి దోహదపడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గంట రమణారెడ్డి, మండల అధ్యక్షులు గుమ్మ పద్మజ, మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక, ఉప సర్పంచ్ దుదేకుల రసూల్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం చంద్రకాంతరా కొంచెం ఎవరున్నారు నా నాయకులు కూడా అందరూ అందరూ ఈరోజు మన పెద్ద దోర్నాల మండలం, పెద్ద దోర్నాల పట్టణంలో సోదరుడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి గంట రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచుల వారి యొక్క సహకారంతో మన పెద్ద దోర్నాల పట్టణంలో ఈరోజు ఒక విజయవంతంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఏ ఒక్కరు కష్టపడ్డారో ప్రతి ఒక్క సహకారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గ నూతన ఇన్ఛార్జు, తర్వాత శాసనసభ అభ్యర్థి అయినటువంటి విద్యావంతులు, సేవా తత్పరులు, గౌరవనీయులు తాటిపర్తి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో, వారి సారథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనేది చాలా సంతోషకరమైన విషయం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఎన్నికల నగారా మోగింది అంటే మనకందరికీ పరీక్షా సమయం వచ్చింది. సోదరులారా, పెద్దలారా, ప్రజాప్రతినిధులారా, మీ అందరికీ ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరికీ రెండు చేతులెత్తి విజ్ఞప్తి చేసుకునేది ఒకటే ఒక విషయం. ఈ 59 నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ సారథి అయినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఎన్నో సంక్షేమ పథకాలు ఉండేటటువంటి విభేదాలు నాకు కొంత అవగాహన ఉంది. పెద్దలు ఉన్నారు, అందరూ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వాళ్ళు, ఈ పార్టీని నిలబెట్టినటువంటి వాళ్ళు, ఎన్నో త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, నాయకత్వం కలిగినటువంటి మన పార్టీలో నాయకత్వ లోపం లేదు. నాయకులు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క సైనికుడిగా జగన్ అన్నకి నిలబడతాడనేది సందేహించాల్సినటువంటి పని లేనే లేదు. ఈ దోర్నాల గడ్డ ఎప్పుడూ కూడా 6000 మెజారిటీకి తక్కువ తెచ్చినటువంటి పరిస్థితి
రేపు రాబో కాలంలో అంతకు మించినటువంటి విజయాన్ని మనం నమోదు చేయబోతున్నాం. ఇది ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఏవైతే సమస్యలు ఉన్నటువంటి పంచాయతీలు ఉన్నాయో, ఏవైతే సమస్యలు ఉన్నటువంటి విలేజెస్ ఉన్నాయో, గ్రామాలు ఉన్నాయో, వారి గ్రామ నాయకుల్ని కూర్చొని పెట్టుకొని మండల నాయకుల ఆధ్వర్యంలో ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కారం కనుగొనాలని మీ అందరికీ విన్నవించుకుంటూ, పిలిపిస్తూ, ఏదన్నా విలేజ్లో మీరు కార్యక్రమం పెట్టుకొని నన్ను రమ్మని ఆహ్వానిస్తే నేనే అక్కడికి వచ్చి మీ మధ్యలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పరిష్కరించేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటానని మాటిస్తూ, ఈ ఎర్రగొండపాలెంలో ఉన్న అన్ని మండలాల్లో అత్యుత్తమంగా ఉన్నటువంటి మండలం, పార్టీ క్యాడర్ ఉన్నటువంటి మండలం ఓటింగ్ శాతం తక్కువ ఉన్నా కూడా మెజారిటీ శాతంలో ఎక్కువగా ఉండేటటువంటి దోర్నాలకి అన్ని విధాల అండగా ఉంటాను. ఎవరికి తొత్తుగా పనిచేసే ప్రసక్తే లేదు. పార్టీకి బద్ధుడుగా పార్టీ జెండా ఎగరవేయడానికి మాత్రమే పనిచేసే నాయకత్వం కలిగినటువంటి పార్టీ మనది. అదే మన విధానం, మన జెండాకున్న అజెండా కూడా అదే. కాబట్టి ఎవరైనా చిన్న సమస్యలుంటే పరిష్కరించుకునే వేదిక ఒకటి మనకు ఏర్పాటైంది. కాబట్టి ఈ వేదికగా ఆ సమస్యలన్నీ పరిష్కరించబడాలి. ఇక్కడ ప్రతి గ్రామానికి మనం సందర్శించేటటువంటి ఒక ప్రోగ్రాం పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపుగా మనకున్నటువంటి పంచాయతీలన్నిటిలో తిరిగేటటువంటి అవకాశం మనకుంది. ఇప్పుడు కావాల్సినటువంటి తగిన సమయం మనకుంది. కాబట్టి ఈరోజు ఇక్కడే కూర్చొని దాదాపు మనకి ఇప్పుడు 1 అవుతుంది, సాయంత్రం వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎన్ని పంచాయతీలు అయితే ఉన్నాయో